స్పెషల్ చికెన్. నేను ఎలా చేస్తాను అనే మీ డౌట్ కదా, ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. నేను ఇప్పుడు మా మమ్మీతో చేస్తున్నాను. మమ్మీతో హలో గాయ్స్, హాయ్. ఇప్పుడు మేమైతే కిచెన్లోకి వెళ్ళి కుక్ చేస్తాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు మా మమ్మీ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటుంది. గైస్, మా మమ్మీ ఆనియన్స్ కట్ చేసుకోలేక నేను ఒక వీడియో ఇంపార్టెంట్ నేను చెప్పబోతున్నా. ఏంటంటే నేను యాక్చువల్లీ ఒక వీడియో చేస్తాను. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, కుటుంబ వీడియో అని ఉంటుంది. దానికి ఎక్కువ మేము అనుకున్నంత రీచ్ ఏం రాలేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇప్పుడైతే ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఇక మనం పాత వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మమ్మీ అయితే ప్రాసెస్ అంతా చెప్తుంది. ఫస్ట్ కట్ చేసిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫస్ట్ మా మమ్మీ అయితే గ్యాస్ ఆన్ చేసుకుంది. నూనె పోసి ఆయిల్ పోసేసుకొని మా మమ్మీ ఏం చేస్తున్నా ఇప్పుడు మీకు చెప్తుంది. ఆయిల్ పోసి మంచి టేస్టీ కోసం మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ మసాలాలు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి కలుపుకొని మంచిగా ఎర్రగా వేగినాక అల్లం పసుపు వేసుకుందాం. పండు అల్లం తీసుకుందా. మా మమ్మీ అయితే అల్లం తీసుకురమ్మంది. ఒక స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్ల అల్లం, పసుపు 1 స్పూన్ వేసుకో. గైస్, మా మమ్మీ అయితే అల్లమును పసుపు అయితే వేసింది. బయటనైతే వర్షం పడుతుంది గైస్. లెట్స్ గో గైస్. మా మమ్మీ చికెన్ కడిగేలోపు మనమైతే ఇక్కడ వర్షం ఎంజాయ్ చేద్దాం. చాలా వెదర్ బాగుంది. అండ్ ఈ వెదర్లో మనం చికెన్ తింటుంటే ఆహా ఫీల్ వేరు గైస్. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. నాకు చాలా నచ్చింది వెదర్. అండ్ మీకు ఫేవరెట్ ఈ వర్షం సాంగ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంతకీ నా ఫేవరెట్ సాంగ్ మీ ఇక్కడ షేర్ చేయాలి కదా. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఎన్నాళ్ళందాకుంటావే పైన. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాం గాయస్. వర్షం చాలా ఎంజాయ్ చేసాం. చికెన్ మంచిగా ఫ్రెష్ కావాలి. పొడి వేసుకుందాం. 1 స్పూన్ కారం, మేము తగినంత ఉప్పు, ఇవన్నీ మంచిగా ముక్కలు పట్టినాక ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. స్టాప్ ఇట్. చికెన్ కర్రీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా ఎర్రగా వేగినాక కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాలు ఉంచుకోవచ్చు. మంచి టేస్టీ చికెన్. గైస్, మనం వెయిట్ చేసే మూమెంట్ అయితే వచ్చేసింది. కొంచెం అయితే మనం టేస్ట్ చేద్దాం. నాకైతే సూపర్ గైస్. నాకైతే చాలా ఇష్టం చికెన్ కర్రీ. మీకు మెత్తడ్ పీసులు ఇష్టమా నాలాగా? నాకైతే మెత్తడ్ పీసులు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ మన
కర్రీ అయితే గుమ్మలు ఆడేస్తుంది. స్మెల్ చూడండి, భలే ఉంది గైస్. మీకు కూడా ఇది కావాలా? మీకు కూడా పెద్ద ఫీల్ అవుతారేమో. బాగుంది అనుకుంటున్నా, ఐ హోప్. అండ్ లైక్ గైస్, మన చికెన్ వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక కుటుంబంలో వీడియో పెడతా, మీరు అందరూ దాన్ని కూడా చూడాలి, ఓకేనా? అండ్ మన టేస్టీ చికెన్ రెడీ అయింది. నాకైతే ఈ చల్లటి వెదర్లో చికెన్ వద్ద అవుతుంది, అదే తిని టేస్ట్ కూడా చేశాను. అండ్ మా అమ్మ అయితే మంచిగా చేసింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై సెల్ఫ్ ఛానల్. గైస్, మా మమ్మీతోనైతే నేను చాలా టైం స్పెండ్ చేసిన. ఇదైతే ఇలా చల్లటి వెదర్లో మా మమ్మీతో హ్యాపీగా మాట్లాడుతూ ఈ మెమరీస్ అన్నీ ఈ వీడియోలు చూస్తూనే ఉంటా. అండ్ ఇప్పుడు మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఏంటంటే మన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఎందుకంటే మన ఛానల్ చాలా మీకు ఒక విషయం తెలుసా, నేను రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. స్టేట్ మీరు చూడండి, ఎందుకంటే ఆ వీడియో చాలా బాగుంటుంది కాబట్టి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మై సెల్ఫ్ ఛానల్. ఓకేనా గైస్? బాయ్ బాయ్.